పూరి జగన్నాథుడి కళ్ళు ఎందుకు పెద్దగా ఉంటాయి? ఆయన కొరకు పెట్టిన నైవేద్యం ఆయన తినేది మనకెలా తెలుస్తుంది? ఆయనకు రోజు పాన్ కూడా ఇస్తారంట. ఎందుకో తెలుసా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి ఎక్కడుందో తెలుసా? అయితే ఎందుకండి ఆలస్యం, ఈ వీడియో చూసేయండి ప్లీజ్. హాయ్ అండి, చూస్తున్నారు కదా, మేము ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉందండి. అదేంటంటే నాకు పూరి జగన్నాథుడిని చూడాలని ఉంది, కానీ మాకు వెళ్ళటానికి వీలు పడటం లేదు. అయితే మా వారు కృష్ణాష్టమి రోజున సరే నీకు జగన్నాథుడిని చూపిస్తానని చెప్పి మనం అరగంటలో వెళ్ళొచ్చు అన్నారు. నేను సరే అని బయలుదేరాం. ఇంతకీ చాలామందికి తెలుసో తెలియదో కానీ మన హైదరాబాద్లోనే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి. అయితే ఒక్కసారైనా మనం ఆ గుడిని విజిట్ చేయాలి. ఎందుకంటే ఆ గుడి స్ట్రక్చర్ కానీ అందులో స్వామివారి రూపాలు కానీ చూడటానికి మన కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుందండి. అయితే నాకు ఒకటి అనిపించిందండి, స్వామివారి కళ్ళులాగా మన కళ్ళు కూడా పెద్దగా అయితే బాగుండు అనిపించింది. ఇంతకీ మీకు స్వామివారి కళ్ళు ఎందుకు పెద్దగా ఉంటాయో తెలుసా? అయితే నాకు తెలిసిన పూరి జగన్నాథుడి గురించి కొన్ని విషయాలు మీతో చెప్తూ ఉంటా, మీరు వింటూ నేను చూపిస్తున్న ఆలయాన్ని చూస్తూ స్వామి దర్శనం చేసుకోండి. ఒకరోజు బలరాముడు తల్లి అయిన రోహిణి మాత ద్వారకాలో ఉన్న రాణులతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలు అన్నీ చెబుతూ ఉంటుంది. ఈ మహిమలన్నీ చాలా రహస్యమైనవి. అందుకనే సాక్షాత్తు సుభద్రాదేవినే ఆ గదిలోకి ఎవరిని రానియకుండా నిలబడి బయటనే ఉంటుంది. మెల్లగా సుభద్ర వెనకాల శ్రీకృష్ణుడు బలరాముడు నిలబడి వింటూ ఉంటారు. రోహిణి మాత ఈ ముగ్గురు గురించి ప్రేమగా అందరికీ చెప్పటం విని మా అమ్మకి మా మీద ఎంత ప్రేమ ఉందో అని పులకరించిపోతారు. ముఖం మీద పట్టలేని ఆనందం. వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కళ్ళు పెద్దగా అయి శరీరం చిన్నగా మారిపోతుంది. ఒక్క క్షణం రోహిణి మాత ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఈ ముగ్గురిని చూస్తుంది. వాళ్ళు ముగ్గురు ఎంత ముద్దుగా అందంగా చిన్నపిల్లలాగా మారిపోయారో, కానీ వెంటనే ఒక్క క్షణం మళ్ళీ మామూలుగా మారిపోతారు. అమ్మో, అమ్మ మనల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రోహిణి మాత నేను భ్రమపడి ఉంటానేమో అని అనుకుంటుంది. కానీ నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో, ఈ రూపదర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని భావిస్తుంది. శ్రీకృష్ణుడు రోహిణి మాత మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకొని నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది తల్లి అని వరమిస్తాడు. అందువల్ల బలరాముడు, కృష్ణుడు, సుభద్ర చిన్న రూపంలో కళ్ళు పెద్దగా ఉన్న రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇంకోటి చెప్పనా, పూరి జగన్నాథుడు ఆలయంలో పెట్టిన నైవేద్యాన్ని స్వయంగా స్వీకరిస్తాడు. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు. పూరిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు వాళ్ళ చేతిలో నీళ్లు వేసుకొని స్వామివారి ముఖాన్ని ఆ చేతిలో చూస్తారు. ఆ ముఖం కనిపిస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు. కానీ 1890లో ఒకరోజు స్వామివారు ముఖం ఆ నీళ్ళలో కనిపించదు. దాంతో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ రాజు అక్కడికి వెళ్ళి రుచికరమైన వంటలు చేయిస్తారు. కానీ ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం ఆ నీళ్ళల్లో కనిపించదు. దాంతో స్వామివారు తినేంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రపోతారు. అప్పుడు ఆయన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమై, రాజా, పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తను చేసిన వంట తినటానికి తన ఇంటికి వెళ్ళాను. కానీ మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు, నాకు వెంటనే నైవేద్యం పెట్టండి అని అంటారు అని అడగగానే వెంటనే ఆ రాజు మేలుకొని పూజారుల దగ్గరికి వెళ్ళి నైవేద్యం మళ్ళీ పెట్టిస్తాడు. అప్పుడు స్వామివారు వెంటనే ఆ నైవేద్యం స్వీకరించి ఆయన ముఖం ఆ నీళ్ళల్లో కనిపిస్తుంది. ఈ విధంగా స్వామివారు నైవేద్యం స్వీకరించేది తెలుస్తుంది. ఇంకొకటి చెప్పనా, స్వామివారు పాన్ కూడా వేస్తారు. ప్రభుదాసు అనే భక్తుడు తన చేతులతో పాన్ చేసి జగన్నాథ ఆలయానికి తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఎన్నిసార్లు పాన్ పెట్టినా జగన్నాథుడు తినేవాడు కాదు. ఒకరోజు రాత్రి ప్రభుదాసు నిద్రపోతుండగా ఇద్దరు యువకులు ఇంటికి వచ్చి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతారు. ఇంట్లో రేపు జగన్నాథుడు కోసం చేసిన పాన్ మాత్రమే ఉంది. సరే అని ఆకలితో ఉన్న ఆ యువకులకు పాన్ ఇస్తాడు. అలా ప్రతిరోజు జగన్నాథుడిని కోసం చేసిన పాన్ని ఆ యువకులు తినేసేవాళ్ళు. ఒకరోజు
పూరి మందిరంలో పనిచేసే బలరాం ఇది చూసి ప్రతిరోజు వీళ్ళకి ఉచితంగా పాను ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళ దగ్గర నుండి ఏమైనా తీసుకొని పాను ఇవ్వు అని చెప్తారు. ఆ రోజు ఆ ఇద్దరు యువకులు మళ్ళీ వస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఇవ్వటానికి ఏమీ ఉండదు. ప్రభుదాసు వాళ్ళ ఛాతి మీద శాల్వ తీసుకుంటారు. మరుసటి రోజు మందిరం తెరవగానే బలరాముడు జగన్నాథుడి మీద ఉండే శాల్వ కనిపించకుండా పోతుంది. అప్పటి రాజు అయిన ప్రతాపరుద్ర శాల్వ ఎవరు దొంగిలించారు వెతకండి అని చెప్తారు. జగన్నాథుడు ప్రభుదాసు కలల్లోకి వచ్చి, అయ్యా, మేమే మీ ఇంటికి ప్రతిరోజు వచ్చి పాన్ తింటుంది, నేను మరియు మా అన్న బలరాముడు, తిరిగి ఇచ్చేయండి అని చెప్తారు. అప్పటి నుండి ప్రతిరోజు భోజనం పెట్టాక పాన్ పెట్టే సాంప్రదాయం మొదలుపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన లీలలకు అంతం ఉండదండి. ఇంతకీ నేను చూపించిన గుడి హైదరాబాద్లోనే ఉంది. ఇది ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఉన్న పూరి జగన్నాథుడే ఇక్కడ కూడా గుడి కట్టించుకుంటున్నారు. మన గుడిని మనమే పూర్తి చేసుకోవాలి. ఇలా విజిట్ చేసిన వాళ్ళు అందరూ ఎంతో కొంత మనీ డొనేట్ చేస్తున్నారు. ఆ విధంగా వచ్చిన మనీతో గుడికే వాడుతున్నారు. సరే, అయితే ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో తెలుస్తుంది. మీరు పెట్టే కామెంట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఓకే, అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.